check. Hi, hello, good evening, namaste, adab, welcome to Big C KLM Presents pre-release event of Shadi Mubarak. Powered by Green Metro, Suture India, Priya Gold, associate sponsor Vijata Supermarket, media partner Brochil, live చూస్తున్నాము TV9, NTV, Music on, Mango Music, event organized by Shreyas Media, South India's one and only largest movie promotional agency. ఎస్ శ్రీమతి అనిత గారి సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్రాజు గారు, శిరీష్ గారు నిర్మాతలుగా, అలాగే శ్రీనివాస్ రెడ్డి గారు, వినోద్ కుమార్ గారు, సాయి కిషోర్ గారు సహ నిర్మాతలుగా, పద్మశ్రీ గారిని డైరెక్టర్గా పరిచయం చేస్తూ సునీల్ కశ్యప్ గారి మ్యూజిక్ డైరెక్షన్లో సాగర్ గారు హీరోగా, దృశ్య హీరోయిన్గా మార్చ్ 5వ తారీఖున మన ముందుకు రాబోతున్నారు షాదీ ముబారక్ టీమ్. సో విషింగ్ ద హోల్ టీమ్ ఆల్ ద బెస్ట్. అండ్ ఈరోజు ఇవాళ గ్రాండ్గా ఇక్కడ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకుంటున్నాము. సో విచ్చేసిన వాళ్ళందరికీ మరొకసారి గ్రాండ్గా వెల్కమ్ చెప్పేసుకుంటూ ఈవెంట్ స్టార్ట్ చేసేద్దాము. పెళ్ళి ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఇంకా పెళ్ళి ఒక అబ్బాయిని అమ్మాయి చూస్ చేసుకోవడం కానీ, లేదా ఒక అమ్మాయిని అబ్బాయి చూస్ చేసుకోవడం కానీ అంటే లిటరల్లీ లైక్ చూసింగ్ దేర్ ఫ్యూచర్, రైట్? సో అదే కాన్సెప్ట్ మీద మొత్తం ఈ సినిమా అంతా రన్ అవుతుంది. ఈ జర్నీలో ఆ అబ్బాయి ఎదుర్కొన్న కష్టాలు ఏమిటి, ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి, ఆ ఫనీ రోలర్ కోస్టర్ రైడ్ మనతో కూడా చేయించడానికి షాదీ ముబారక్ అంటూ ఆన్ March 5th థియేటర్స్లో మనల్ని కలుసుకోబోతున్నారు ఈ హోల్ టీమ్. సో మరి ముందుగా ఇప్పుడే యూట్యూబ్లో అయితే ఒక సెన్సేషన్ నడుస్తోందండి. ఈ సినిమా టీజర్ రిలీజ్ అయిన దగ్గర నుంచి ఇంటి పేర్ల గురించి అప్పటి వరకు కొంతమంది పట్టించుకునే వాళ్ళు ఎక్కువగా, కానీ ఈ టీజర్ రిలీజ్ అయిన తర్వాత ఒక్కసారి ఎవరికి వాళ్ళు క్రాస్ చెక్ చేసుకుంటున్నారనమాట. ఇంటి పేరు ఏమిటి అంటే దట్స్ వాట్ హ్యాపెండ్ విత్ మీ యాక్చువల్లీ. అప్పటిదాకా అమ్మగారి ఇంటి పేరు ఓకే, తర్వాత అత్తగారి ఇంటి పేరుతో లైఫ్ లాంగ్ బతికేయాలి కాబట్టి కొంచెం ఆ ఇంటి పేరు కూడా నచ్చాలి అనే కాన్సెప్ట్ అమ్మాయిలో స్టార్ట్ అయింది. సో మరి అందరినీ అంతగా ఆలోచింపజేసేలా చేసినటువంటి షాదీ ముబారక్ టీజర్ ఒకసారి చూసేద్దాము. హియర్ వి గో, టీజర్ ప్లీజ్. Yes, here we have Sagar Garu. Welcome to the pre-release event of Shadi Mubarak. March 5th థియేటర్స్లో మిమ్మల్ని అందరినీ కలుస్తున్నారు. ఒకప్పుడు అమ్మాయిలు, అబ్బాయిలు, పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు తేడా లేకుండా టీవీ సెట్లకి అతుక్కుపోయేలా చేసిన ఫేస్ అది. ఆ ఫేస్ ఇప్పుడు వెండి తెరపై మనల్ని ఎంటర్టైన్ చేయడానికి మరొకసారి మన ముందుకు రాబోతున్నారు షాదీ ముబారక్ అంటూ. ఆల్ ద బెస్ట్ సాగర్ గారు. నిజంగా అంటే సీరియళ్ళు ఆడవాళ్ళు మాత్రమే చూస్తారు అనేటువంటి ఒక స్టేట్మెంట్ని ఈయన చేంజ్ చేశారండి. అంటే ఆ సీరియల్ చూసి నెక్స్ట్ డే కాలేజీల్లో, స్కూల్స్లో ఇక్కడ ఉన్నవాళ్ళు చాలామంది కూడా యూత్ కనెక్ట్ అవుతారు, అవునా కాదా? ఎస్ రైట్. ఏమైంది, మొగల్ రేకుల్స్ ఆర్కే నాయుడు ఏం చేశాడు, ఇలా చాలా డిస్కషన్స్ కాలేజీల్లో చేసుకున్న వాళ్ళు చాలామంది ఉండే ఉంటారు. ఎస్. సో మరి ఇప్పుడు షాదీ ముబారక్గా సున్నిపెంట మాధవ్గా మనల్ని ఎంటర్టైన్ చేయబోతున్నారు. మాధవ్ సున్నిపెంట గారు వెల్కమ్. ఒకసారి మీ ఫ్యాన్స్ అందరికీ కూడా అలా చెయ్యూపేస్తే, చాలామంది మీకోసం వెయిట్ చేస్తున్నారు. మిస్టర్ మాధవ్ సున్నిపెంట గారు అటు. Yes, so Big C KLM presents Shadi Mubarak pre-release event powered by Green Metro, Suture India, Priya Gold, associate sponsor Vijata Supermarket, media partner Brochil, broadband partner Excel Broadband, live చూస్తున్నాము TV9, NTV, Music on, Mango Music, event organized by Shreyas Media, South India's one and only largest movie promotional agency. ఇప్పుడు సరదాగా మన సాగర్ గారు కూడా వచ్చేసారు అండ్ హీరోయిన్లు కూడా వచ్చేసారు కాబట్టి అందరం కలిసి షాదీ ముబారక్ ట్రైలర్ని చూసేద్దాము.
ఒక్కసారి గట్టిగా ఓయేసుకుంటే మన సాగర్ గారికి అందరం కలిసి విల్ వాచ్ ద ట్రైలర్. ఒక ట్రైలర్లో కామెడీ, సెంటిమెంట్, సర్ప్రైజ్, షాక్ అన్నీ కలగలిపిచ్చేశారు. సో ట్రైలరే ఇలా ఉందంటే సినిమా మార్చ్ 5th బొమ్మ అభివృద్ధి అంటున్నారు టీం అంతా కూడా. సో ప్లీజ్ గో వాచ్ ఇట్ ఓన్లీ ఇన్ థియేటర్స్. ఎందుకంటే దిల్ రాజు గారి సెలెక్షన్ ఇప్పటి వరకు ఎక్కడా కూడా రాంగ్ అవ్వలేదు. ఆయన పట్టుకున్నారు అంటే అందులో ఏదో లేనిదే ఆయన చేయి పడదు. సో ఆయన చేతిలో పడ్డారు అంటే మన సాగర్ గారు ఇంకా ఐ హోప్ యువర్ గ్రోస్ బెటర్. ఆల్ ద బెస్ట్ వన్స్ అగైన్. ఇప్పుడే చెప్తున్నాను సార్ మీ గురించి. వెల్కమ్ దిల్ రాజు గారు. ఓకే, సో మరి ఈ ట్రైలర్ చూసిన తర్వాత మీలాగే చాలామంది చాలా రియాక్షన్స్ మనతో పంచుకున్నారు. ఆ రియాక్షన్స్ ఏవి ఇప్పుడు చూసేద్దాము. కెన్ వి హ్యావ్ ద ఏవి ప్లీజ్? Okay, hi, my name is Shiva Shankar. And I'm Bindu. So, మేము వాషింగ్టన్ డీసీలో ఉంటాము. సో షాదీ ముబారక్ మూవీ ట్రైలర్ చూసాం. సో వీ వాంటెడ్ టు షేర్ అవర్ లైఫ్ ఈవెంట్ దట్ ఈస్ సో కోఇన్సిడెంట్ విత్ షాదీ ముబారక్ మూవీలో కొన్ని సీన్స్. ఎస్పెషల్లీ మై నేటివ్ ప్లేస్ ఈజ్ శ్రీశైలం ప్రాజెక్ట్ విచ్ ఈజ్ సున్నిపేట. నేను 1996లో ఇస్రోలో శ్రీహరికోటలో రాకెట్ కేంద్రంలో పనిచేసేవాడిని. సో అక్కడ ఐ హ్యాపెన్ టు మీట్ బిందూస్ ఫ్యామిలీ అండ్ దెన్ మా ఎంగేజ్మెంట్ సెట్ అయింది అక్కడ. సో ఎవ్రీబడి అక్కడ ఎవరైనా మా ఊరు అడిగితే నేను మాది శ్రీశైలం ప్రాజెక్ట్ అని చెప్పేవాడిని. ఎవరికి మాది సున్నిపెంట అని తెలియదు. సో వీళ్ళ ఫ్యామిలీ మా ఎంగేజ్మెంట్ కోసం అని చెప్పి శ్రీశైలం రావటం, వాళ్ళు డైరెక్ట్గా శ్రీశైలం వెళ్ళిపోయి అక్కడ మా గురించి అడిగితే వాళ్ళు ఇక్కడ ఉండరండి, సుండిపెంటలో ఉంటారని చెప్పి. సో అప్పుడు వాళ్ళకి మా ఊరి పేరు సుండిపెంట అని తెలిసింది. సో ఫ్రమ్ దెన్ ఆన్వర్డ్స్ ఐ గో బై మిస్టర్ సుండిపెంట. సో మా మ్యారేజ్ 1996 నుంచి ఇప్పటి వరకు కూడా పీపుల్ మేక్ ఫన్ ఆఫ్ మీ సేయింగ్ మిస్టర్ సుండిపెంట. సో దట్ ఈస్ సచ్ ఎ కోఇన్సిడెన్స్ విత్ ద మూవీ ఇన్ షాదీ ముబారక్. సో ఐ రియలీ వాంటెడ్ టు షేర్ విత్ యూ. And to add on to that coincidence, what happened is we came to know when we went to their hometown about their last name Tupakula, and in US I go by Mrs. Tupakula. So na purti peru Tupakula Shivashankar Reddy from Sundipenta. So she is Mrs. Tupakula. We are Mrs. and Mr. Tupakula from Sundipenta, but actually living in US. And what a coincidence with Shadi Mubarak movie. And we really wish all the best for the crew and team members. And Padma Shri, what a coincidence this is. Good luck with your movie. And we are looking forward to share this with our family, coincidence and lifetime memory. Thank you. బిగ్ సి కేఎల్ఎం ప్రెజెన్స్ షాదీ ముబారక్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇప్పుడు ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ సునీల్ కశ్యప్ గారు సంగీతం అందించిన కృష్ణ నీబేగానే బారో, అంటే అదొక కీర్తన. సో ఈ సినిమాలో కొత్తగా దాన్ని మనకి ప్రెజెంట్ చేశారు. సో ఆ సాంగ్ మీద పర్ఫామ్ చేయడానికి ఆటా సందీప్ అండ్ టీమ్ రెడీగా ఉన్నారండి. హియర్ వి గో. లెట్స్ వెల్కమ్ ఆటా సందీప్ అండ్ టీమ్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. Big C KLM presents Shadi Mubarak pre-release event powered by Green Metro, Suchur India, Priya Gold, associate sponsor Vijata Supermarket, media partner Brochil, broadband partner Excel Broadband, live chustunamu NTV, TV9, event organized by Shreyas Media, South India's one and only largest movie promotional agency. #DA దిల్ రాజు గారి దగ్గరికి వెళితే కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పి పంపిద్దేదనగా ముందే. ఇలాంటివి ఉంటే ముందే చెప్పాలి కదా ప్లాన్లో.
ఎనీవే థ్యాంక్ యూ సందీప్ అండ్ టీమ్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్. అండ్ ఈ పాటని రాసినటువంటి లిరిసిస్ట్ బాలాజీ గారు ఇక్కడే ఉన్నారు. వారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. బాలాజీ గారు, కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్ ప్లీజ్? అండ్ అలాగే రిక్వెస్ట్ కో ప్రొడ్యూసర్ శ్రీనివాస్ గారు టు ఇన్వైట్ బాలాజీ గారు ఆన్ టు ద స్టేజ్. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ సునీల్ కశ్యప్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. ప్లీజ్ వెల్కమ్ సునీల్ కశ్యప్ గారు. ఒక మనసు, బ్లఫ్ మాస్టర్, ఇలా చాలా సినిమాలు ద్వారా ఇంతకుముందు మనకి పరిచయం సునీల్ కశ్యప్ గారు. వెల్కమ్ సార్. ప్లాన్ ఏ ప్లాంట్ అనేటువంటి కాన్సెప్ట్ని ఈ సినిమా ద్వారా కూడా జనాల్లోకి తీసుకువెళ్ళాలని చెప్పి ఇవాళ బొకేలు కాకుండా వచ్చిన గెస్ట్లందరికీ కూడా ఒక మొక్కనివ్వడం జరుగుతోంది. వెల్కమ్ సునీల్ కశ్యప్ గారు. ఇదివరకు చెప్పినట్టు టుడే ఐఎమ్ లిటరలీ వండర్ఫుల్ అండి. దట్ డే ఈస్ సో నైస్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ టు బీ హియర్. అండ్ ఫస్ట్గా ముందుగానే మొన్న చెప్పినట్టుగానే ఫంక్షన్లో అదృష్టం అండి దిల్ రాజు గారి దీంట్లో చేయటం అనేది ఒక అదృష్టం. అది థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ గివ్ మీ సచ్ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ మీ. అండ్ సాగర్ గారు, అండ్ ఐఎమ్ సో హ్యాపీ టుడే ఇలా మనం షేర్ చేసుకోవడం మీ ఇది. అండ్ నెక్స్ట్ ఈస్ శ్రీనివాస్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బిలీవింగ్ ఇన్ మీ. అండ్ అలాగే లాస్ట్ బట్ నాట్ లీస్ట్ పద్మశ్రీ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ గివింగ్ మీ సచ్ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. అలాగే ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హు హస్ డన్ క్యారెక్టరైజేషన్స్, హీరో హీరోయిన్. ఈ ఫిల్మ్ చూస్తుంటే ఐ ఫీల్ ఇలాంటిది ప్రతి ఒక్కరికి జరుగుంటుందేమో ఎక్కడో చోట అన్న చిన్న ఫీలింగ్ అండి. సో ఎంజాయ్ దస్ ఈవినింగ్. అండ్ అలాగే రేపు రిలీజ్ అవబోతుంది. డూ వాచ్, ఎంజాయ్ ద మూవీ. సో ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. అండ్ అలాగే వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్ దిల్ రాజు గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. అలాగే బాలాజీ గారు, ఇప్పుడు చూసిన కృష్ణ నీ బేగం అనే పాట రిటర్న్ బై బాలాజీ గారు. అంటే నా ప్రయాణం చాలా చిన్న ప్రయాణం అండి, అయినా నాకు మంచి మిత్రులు. అలాగే థ్యాంక్ యూ సార్ ఫర్ గివింగ్ మీ సచ్ ఎ బ్యూటిఫుల్ లిరిక్స్ ఫర్ దిస్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. అలాగే ఆల్ మై సింగర్స్, మై కీబోర్డ్ ప్లేయర్స్, వాళ్ళందరూ ఉన్నాను, నేను ఈరోజు ఇక్కడ ఉన్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బాలాజీ గారు. అందరికీ నమస్కారం అండి. ఈ సినిమాతో నా ప్రయాణం స్టార్టింగ్ మన ఆర్కే నాయుడు గారు, అదే మన సాగర్ గారు నన్ను పిలిచి పాటలు కావాలని అడిగారు. ఖచ్చితంగా రాసి పెడతా అన్నాను. తర్వాత మా డైరెక్టర్ పద్మశ్రీ గారికి, అంటే ఓ పాట మంచి పాట రావాలంటే మంచి సందర్భం కావాలి, ఖచ్చితంగా అలాంటి సందర్భం పద్మశ్రీ గారు చెప్పారు. దానికి అద్భుతమైన ట్యూను మా సునీల్ కశ్యప్ గారు ఇచ్చారు. దీంట్లో 3 పాటలు రాశాను. వీటన్నిటిపైన మా మాతృ సంస్థ అయిన మా దిల్ రాజు గారు చెయ్యి అభయహస్తం ఒకటి వెనకాల ఉంది. ఆయన కూడా వచ్చారు ఇక్కడ, చాలా సంతోషం. పాటలు ఇంకా 4 పాటలు ఉన్నాయి, అన్నీ చాలా బాగుంటాయి. ట్యూన్స్ పరంగా, లిరిక్స్ పరంగా అన్నీ చాలా బాగా చేశారు. అండ్ థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఎవ్రీవన్, వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ. మీ మొక్కలు పక్కన పెట్టించాము, సో ప్లీజ్. థ్యాంక్ యూ. March 5th షాదీ ముబారక్ ఇన్ థియేటర్స్ రాబోతోందండి. సో ఇందాక నేను చెప్పినట్టుగానే వయస్సుతో సంబంధం లేకుండా ఇంత పిల్లల దగ్గర నుంచి ముసలాళ్ళ వరకు టీవీకి కట్టి పడేశారు మన సాగర్ గారు కొన్ని సంవత్సరాల క్రితం. బట్ అంత ఫేమ్, అమ్మాయిలు అయితే లిటరల్లీ పడి చచ్చిపోయేవాళ్ళు ఆ టైంలో. నేను చాలామంది అంటే మా కాలేజ్ డేస్లో చూశాను. సో హీ క్రియేటెడ్ అ బిగ్ బజ్ ఆయన యాక్టింగ్ ద్వారా. సో అండ్ అగైన్ షాదీ ముబారక్ అంటూ March 5th మనల్ని కలవబోతున్నారు ఆన్ బిగ్ స్క్రీన్. సో ఇప్పుడు మనందరి ఫేవరెట్ సాగర్ గారు కాదు సున్నిపెంట మాధవ్ గారి మీద ఒక ఏవి చూసేద్దాము. ఏవి ప్లీజ్. సాగర్ ఆర్కే నాయుడు
తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. చూడ్డానికి మన సొంత మనిషిలా, ఇంటి మనిషిలా కనిపిస్తూ తన సహజమైన నటనతో కోట్ల మంది అభిమానులను సొంతం చేసుకున్న నటుడు సాగర్ ఆర్కే నాయుడు. డోంట్ కాల్ మీ సునిపెంట, మాధవ్, కాల్ మీ మాధవ్. తొక్కలేదు, మీ ఇంటి పేరేంటి? తుపాకులు. అమృతం సీరియల్లో ఒక చిన్న పాత్ర ద్వారా తెరకు పరిచయమైన సాగర్ ఆర్కే నాయుడు ఆ తర్వాత చక్రవాకం సీరియల్లో జగన్ గా తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ప్రేక్షకుల రెస్పాన్స్ చూసిన తర్వాత సాగర్ నటించిన జగన్ పాత్రను ఆ సీరియల్లో లీడ్ రోల్ గా చేశారు. ఇక ఆ తర్వాత మొగలి రేకులు ఇన్స్పెక్టర్ ఆర్కే నాయుడుగా సాగర్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఎంత పనిలో ఉన్నా ప్రతిరోజు ఆ టైంకి కేవలం సాగర్ కోసం ప్రేక్షకులు టీవీ చూసేవారంటే అతిశయోక్తి కాదు. ఒక స్టార్ హీరోకి ఏమాత్రం తీసిపోని ఫ్యాన్ ఫాలోయింగ్ సాధించారు మన సాగర్ ఆర్కే నాయుడు. సినిమాలపై దృష్టి పెట్టిన సాగర్ టాలీవుడ్ బాహుబలి ప్రభాస్ గారి కాంబినేషన్లో మిస్టర్ పర్ఫెక్ట్ అనే సినిమా చేశారు. ఆ తర్వాత సిద్ధార్థ, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ సినిమాలతో హీరోగా తనను తాను ప్రూవ్ చేసుకున్నారు. జ్ఞాపకాల్ని, గాయాల్ని మర్చిపోదాం అనుకున్నాను. కానీ గతం నీడలా వెంటాడుతూనే ఉంది. జీవితంలో వచ్చే ఎన్నో ఆటుపోట్లకు అతీతంగా తన పేరుకు తగ్గట్లే ఒక గంభీరమైన సాగరంలాగా తనకు నచ్చిన పనిని ఒక తపస్సులా చేసుకుంటూ వెళ్లే మిస్టర్ కూల్ పర్సన్ మన సాగర్ ఆర్కే నాయుడు. ఇక ఇప్పుడు షాదీ ముబారక్ అనే సరికొత్త ప్రేమ కథతో మిస్టర్ మాధవ్ గా మన ముందుకు. మిస్టర్ మాధవ్ సునిపెంట. ఈ సినిమాలో సాగర్ ఆర్కే నాయుడు గారి లుక్స్, ఆయన ఎనర్జీ, టైమింగ్ చూసి ఫుల్ ఖుష్ అయిపోయిన ఆడియన్స్ షాదీ ముబారక్ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బెస్ట్ టు అవర్ హీరో సాగర్ ఆర్కే నాయుడు. ఆల్ ద బెస్ట్ సాగర్ గారు. ఇక్కడ నేను నేరాలు ఘోరాలు లేదంటే టీవీ నైన్లో వార్తలు చదవట్లా. టీవీ నైన్లో లైవ్ మాత్రమే వెళ్తుంది మన ప్రోగ్రామ్. ఒకసారి సౌండ్ చేయండి అబ్బా, ఒకసారి గట్టిగా బా. థ్యాంక్ యూ. సో ఎస్, ఈ సినిమాకి అడిషనల్ ఫోటోగ్రఫీగా వర్క్ చేసినటువంటి జవహర్ రెడ్డి గారిని వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. సో ప్లీజ్ వెల్కమ్. అడిషనల్ సినిమాటోగ్రఫర్గా వర్క్ చేశారు ఈ మూవీకి జవహర్ రెడ్డి గారు. వి ఇన్వైట్ యూ ఆన్ టు ద స్టేజ్ సార్. అలాగే మిర్చి హేమంత్ గారు కూడా ఇక్కడే ఉన్నారు. హేమంత్ గారు ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. భద్రం గారిని కూడా స్టేజ్ పైకి రావాల్సిందిగా ఇన్వైట్ చేస్తున్నాము. అండ్ ఐ రిక్వెస్ట్ వినోద్ కుమార్ గారు టు ఇన్వైట్ our cast and crew on stage please. హేమంత్ గారు బాగున్నారా? ఇస్తారు, మొక్క ఇస్తారు, మైక్ కూడా ఇస్తారు. ముందు మొక్క ఇచ్చి తర్వాత మైక్ ఇస్తారు. భద్రం గారు, భద్రమా రండి. సో ఈ సినిమాలో వాళ్ళ స్టైల్ ఆఫ్ కామెడీతో మనం ఎంటర్టైన్ చేయబోతున్నారు మిర్చి హేమంత్ గారు అండ్ భద్రం గారు. ఇంకొక నో యువర్ ట్రీ వాళ్ళు అందిస్తున్నటువంటి ప్లాన్స్ ఇవాళ మన గెస్ట్కి ప్రతి ఒక్కరి ఇళ్లలో జాగ్రత్తగా పెట్టుకుంటారని ఆశిస్తున్నాం. హేమ గారు హాయ్. జవహర్ రెడ్డి గారు 2 మాటలు. సినిమా కొంత పార్ట్ చూశానండి, చాలా బాగుంది సినిమా. అంత సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా ఆల్ ది బెస్ట్ టీమ్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ జవహర్ రెడ్డి గారు. భద్రం మీరు ఎక్కువ టైం తీసుకుంటారు నాకు తెలుసు, సో ముందు హేమంత్కి ఇచ్చేస్తా. అంటే నేను త్వరగా కానిచ్చేమని. థ్యాంక్ యూ. ఆయనకి ఇప్పుడు మైక్ ఇచ్చానంటే మొత్తం హిస్టరీ దగ్గర స్టార్ట్ చేస్తారు ఆయన. సో లేదండి, యాక్చువల్లీ భద్రం గారి గురించి చెప్పాలి. నాకు లాక్డౌన్ సీజన్లో కోవిడ్కి సంబంధించి ఏ రోగం రాకపోవడం కారణం ఆయన వీడియోలు చూసే. సో ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్. గుడ్ ఈవినింగ్. నాకు ఇక్కడ శ్యామ్లా గారు పక్క నుండి హోస్ట్ చేస్తూ నెక్స్ట్ వేదికకి రావాల్సిందిగా కోరుకుంటున్నానంటూ పిలిచి అలవాటైపోయింది నాకు. సో థ్యాంక్ యూ సో మచ్. గుడ్ ఈవినింగ్ రాజు గారు, గుడ్ ఈవినింగ్ సాగర్ అన్న, ఎవ్రీబడి.
సరే, ఐ హ్యావ్ టు టెల్ యూ సంథింగ్. నేను రెడీ మిర్చి ఇంక ధైర్యంగా వదిలేయచ్చు, పర్లేదు, మనకు 4 అవకాశాలు వస్తాయి అని నమ్మింది నేను ఈ సినిమాలో రోల్ చేసిన తర్వాత. సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. అందుకేనా ఫ్రెష్ అన్నారు? ఏంటా అనుకున్నా. లేదు, దానికి ఆ ఫ్రెష్ అర్థం ఇదన్నమాట. కరెక్ట్. ఓకే, మీతో పెట్టుకోకూడదు నేను. అట్ ద సేమ్ టైం ఇక్కడ సున్నిపెంట వారు తుపాకుల వారితో పాటు మేము కోడివారం. సో నాకు మా ఇంటి పేరు కూడా చాలా ఇంట్రెస్టింగ్ హిస్టరీ ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి, పద్మశ్రీ గారు, శ్రీకాంత్ గారు, సాగర్, ఎవ్రీబడి. సో ఎస్, 5th థియేటర్స్లో కలుద్దాం. సీ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ హేమంత్. భద్రం గారు మొదలెట్టచ్చు. అందరికీ నమస్తే అండి. ఎక్కడ నమస్తే చెప్తే ఓకే 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 ముందుగా ఈ సినిమాలో ఒక మంచి పాత్ర నాకు ఇచ్చిన మా డైరెక్టర్ గారు పద్మశ్రీ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. పెళ్లి చూపుల్లో విజయన్న ఒక పెళ్లి చూపులకి వెళ్ళారు, పెద్ద హిట్ అయింది. ఈ సినిమాలో ఎన్ని పెళ్లి చూపులన్నా? 3. సో దానికి ఎన్నింతలో పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నారు మీ అంతా? 3. సూపర్ సూపర్ అన్న. సాగర్ అన్న గురించి ఇందాకే ఏవి చూసాం. చక్రవాకం ఎప్పుడండి? 15 ఏళ్ల క్రితం. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకే ఫ్యాన్ బేస్ అన్న. 15 ఏళ్ళు కాదు, ఇంకో 50 ఏళ్ళైనా సరే మీ ఫ్యాన్ బేస్ అలాగే ఉంటుంది. 2020 ఎవరికి కలిసి వచ్చిందండి అని అడిగితే డాక్టర్లకు కలిసి వచ్చింది, డయాగ్నోస్టిక్ సెంటర్స్ కలిసి వచ్చింది అన్నారు. 2021 ఎవరికి కలిసి వచ్చింది అంటే సినిమా వాళ్ళకి కలిసి వచ్చిందంట. అవునండి కాదండి? వీఆర్ వెరీ వెరీ హ్యాపీ అన్న. షాదీ ముబారక్. పెళ్ళైన వాళ్ళ అందరికీ షాదీ ముబారక్, పెళ్ళి కాని వాళ్ళకి ఎప్పుడైతే అప్పుడు షాదీ ముబారక్. షాదీ ముబారక్. ఈ సినిమాలో హీరోయిన్ దృశ్య చూశారు కదా, అమ్మాయి ఎలా ఉందో. ఫస్ట్ టైం షూటింగ్ వెళ్ళినప్పుడు సెట్లో చదువుకుంటుంది. ఇంకా స్క్రిప్ట్ అనుకున్నా, ఆ తర్వాత తెసిన స్క్రిప్ట్ కాదు టెక్స్ట్ బుక్ అని. ఎగ్జామ్స్ అడిగా డైరెక్టర్ గారు ఏంటంటే ఎగ్జామ్స్ ఉందని ప్రిపేర్ అవుతుందండి అన్నారు. ఇంట్లో చదివించట్లేదని చెప్పి షూటింగ్ వచ్చింది. ఆ అమ్మాయి పాస్ అయిపోయింది, ఆ క్రెడిట్ కూడా మందే. దృశ్య మీకు ఒకటి చెప్తున్నా, మీరు డేటింగ్ చేసినా పర్వాలేదు కానీ డైటింగ్ మాత్రం చేయొద్దు, మాకు మీలాంటి హీరోయిన్స్ కావాలి. అవునండి కాదంటారా? సో 2021 సినిమా వాళ్ళకి మాత్రమే కాదు, బుల్లితెర వాళ్ళు సినిమాల్లోకి బిగ్ స్క్రీన్లోకి రావాలనుకుంటే దిస్ ఈజ్ ద బెస్ట్ ఇయర్. మొన్నే 30 రోజుల్లో అని చెప్పేసి ప్రదీప్ అన్న వచ్చారు, సక్సెస్ని తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు ఎవరు వచ్చారండి? సాగర్ అన్న. శ్యామల గారు, మీకేమైనా ఇంట్రెస్ట్ ఉంటే 2021 గోల్డెన్ ఇయర్, మీ ఇష్టం. సో మనం పుస్తకాల్లో ఫస్ట్ పేజీలో ఓం సాయిరామ్, ఓం శ్రీరామ్ అని చెప్పేసి రాస్తుంటాం, అది శుభం కలగడానికి. అలాగే ఒక సినిమాకి ఫస్ట్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అని పడిందంటే అంతే శుభం జరుగుతుంది. అంత మంచి మనసున్న మా దిల్ రాజు గారికి, మా టీం సభ్యులు అందరి తరపున థ్యాంక్ యూ సో మచ్. షాదీ ముబారక్, మార్చ్ 5th. గెట్ రెడీ. థ్యాంక్ యూ సో మచ్. మీకు పెళ్ళయిందా? మీకు అయిందా? పెళ్ళయిందా? పెళ్ళి కాకుండా ఇంత ఎనర్జీ ఉంటుందంటారా? ఓహో, షాదీ ముబారక్ మీకు కూడా. ఒక పెళ్లి చూపు కాదు 2021 గురించి ఒకసారి ఆలోచించండి. ఆలోచించాల్సింది జనాలు, వాళ్ళు ఏమైపోతారా, నేను కాదు. పదండి. వద్దంటారా? మీ ఇష్టం. థ్యాంక్ యూ సో మచ్. సునీల్ కశ్యప్ గారి మ్యూజిక్ డైరెక్షన్లో మ్యాంగో మ్యూజిక్ ద్వారా షాదీ ముబారక్ ఆడియో మనం వింటున్నాము. అండ్ ఈ మూవీ నుంచి ఇంకొక ఆల్బమ్ వచ్చేసారు. చెప్పండి. నేను కూర్చుంటానండి, ఈయన ఎలాగో ఇప్పుడు అప్పుడే పూర్తి చేయడు కానీ. ఇంకొక మాట, మా పూరి ఆస్థాన్ నుంచి మా మ్యూజిక్ డైరెక్టర్ సునీల్ కశ్యప్ భయ్య, మా ఎడిటర్ జునాయద్ గారు కూడా దీంట్లో పార్ట్. సో వాళ్ళందరికీ మార్నింగ్ గుడ్ మార్నింగ్ చెప్పుకుంటే నాకు డే స్టార్ట్ అవ్వదు. సో వాళ్ళకు కూడా మా టీం అందరికీ ఒకసారి ఆల్ ది వెరీ బెస్ట్.
మీరు క్యారీ అయ్యాను ఇప్పుడు. ఇంకోసారి వస్తే దిల్ రాజు గారికి అప్పచెప్తా, జాగ్రత్త. సార్ అక్కడే ఉన్నారు, వెళ్ళిపోతున్నాను నేను. శతమానం భౌతి తర్వాత చూడండి సార్ ఒకసారి. థ్యాంక్ యూ సార్. ఆయన ఇందాక నుంచి చూస్తూనే ఉన్నారు, చెప్తారు. కిందకి దిగండి. ఓకే, సో ఆయన ఇప్పుడు మనం ఏదో చెప్తున్నా, ఈయన వచ్చి మొత్తం చెడగొట్టాడు. ఓకే, ఎస్. సో ఈ మూవీలో ఇంకొక సాంగ్ వీడియో మనందరి కోసం. సో లెట్స్ సీ ద ఏవి. KLM presents Shadi Mubarak release event powered by Green Metro, Suture India, Priya Gold, associate sponsor Vijata Supermarket, media partner Brochill, broadband partner Excel Broadband, live chustunamu NTV, TV9, event organized by Shreyas Media, South India's one only largest movie promotional agency. So next వేదిక మీదకి ఇన్వైట్ చేసేద్దాము. ఇందాకే చెప్పారు మన భద్రం గారు బుద్ధిగా చదువుకుంటాను సెట్స్లో కూడా అని చెప్పి. సో దృశ్య రంగనాథ్, కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్ ప్లీజ్? వెల్కమ్, ఆల్ ద బెస్ట్. షాదీ ముబారక్ ద్వారా హిట్ అందుకుని త్వరలో సక్సెస్ మీట్లో కలవాలి మిమ్మల్ని అని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ గర్ల్ అండ్ ఐ రిక్వెస్ట్ అవర్ కో-ప్రొడ్యూసర్స్ టు ప్లీజ్ ఇన్వైట్ దృశ్య రంగనాథ్. దృశ్య టెక్స్ట్ బుక్లు షూటింగ్లో చదువుకుంటున్నారంటే అప్పుడు మీరు ఏం చదువుతున్నారు? ముందు మొక్క తీసుకోండి, తర్వాత మాట్లాడుకుందాం మనం. ఇంత బరువు మీరు పట్టుకోలేరా? ఇచ్చేయండి, అక్కడ ఇచ్చేయండి. సో ఏ క్లాస్? ఫిల్మ్ మేకింగ్ కోర్స్, ఫైనల్ ఇయర్. వెరీ గుడ్. మన మామూలుగా హీరోయిన్స్ అనగానే తక్కువ చెప్తారు కదా, అందుకే ఏ క్లాస్ అని అడిగాను. ఫిలిం మేకింగ్ కోర్స్ చేస్తున్నారా? వెరీ గుడ్. చాలా యూనిక్ కదా. యూజువలీ గర్ల్స్ ఫిలిం మేకింగ్ కోర్స్ చూస్ చేసుకోవడం అనేది వెరీ రేర్, నాకు తెలిసినంత వరకు. ఆల్ ద బెస్ట్ గర్ల్ ఇన్ యువర్ కెరీర్ టు. థ్యాంక్ యూ. ప్లీజ్. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? మా కోసం ఇక్కడ వచ్చిన అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. అసలు ఏం చెప్పాలి నాకు తెలియదు. నేను చాలా గ్రేట్ఫుల్గా ఉంది, ఎందుకంటే దిల్ రాజు సార్ ఇక్కడ ఉన్నారు. వాట్ మోర్ కెన్ ఐ ఆస్క్ సార్? ఐ హ్యావ్ ఆల్వేస్ డ్రీమ్డ్ ఆఫ్ getting a good launch, and I'm really happy that it's happening. And I have to thank you for giving us this wonderful opportunity for fulfilling our dreams. It means the world, sir. Shadi Mubarak movie, we all have been working hard for few years. And we all had our ups and downs. We kept on polishing this film for you all to watch. I want to thank my entire Shadi Mubarak team for holding on each other and having faith. Firstly, my director, Padmasri Garu. Ekkadunaru? I cannot see you. Chala grateful ga undi. I still remember the first time when I came here to hear the story. He had all this pedda expressive eyes, and the way he narrated the story was amazing. I could see the story through his eyes. Thank you, sir, for allowing me to be your Satya. Adi chala important. And Tupakula Satyabama is never complete without enti peru Sunnipenta Madhav. Sagar Garu, thank you so much. You have been a wonderful co-star and very supporting, and thank you so much, sir. I really enjoyed working with you. Not only him, his three friends, Srinivas Garu, Sai Garu, Vinod Garu, not just him, their families as well. First time when I came here, I was little tensed because Hyderabad, I'm coming for the first time. And thank you so much for treating me like a family. Thank you so much. And our cameraman, Srikant Garu, thank you for capturing Satyabama and Madhav the way it was supposed to be. I'll forever cherish those frames. And music, Sunil Garu, thank you so much, sir.
Whenever I listen to that music, I can feel Satyabama and Madhav. Thank you so much, sir. And to all the technicians, including costumers, makeup, everyone who have pitched into this movie. Not just them, Huzur Garu and Chenna Reddy Garu, who have helped me throughout for learning the script. Thank you so much. And Naveen Garu, thank you so much for connecting me to this film. Thank you for being a big Anna for me and my family. And last but not the least, my family, my parents, my brother. Thank you so much for not listening to the society and listening to me. It means the world. And my father's not here, but he's in Muscat. I hope he sees this. Acha ottiri nandinde ennum appunum ammenum okke ingane vishwasichadile. Achanana ende backbone. Thank you. Thank you so much for coming here. Keep supporting us. Watch movies on March 5th on theaters. Thank you. Thank you, Drishya. Thank you. సో ఒక హీరోయిన్ ఇక్కడే ఉన్నారు, ఇంకో హీరోయిన్ వేదిక మీదకి పిలిచేద్దాము. హేమ గారు, ప్లీజ్ వెల్కమ్. అంటే పాపం ట్రైలర్లో ఆంటీ వచ్చిందా అంటే లేదు, ఇంకో ఆంటీని పంపించింది అన్నారు. సో పాపం ఇక్కడ మిమ్మల్ని ఆంటీ అనకుండా చూసారా? ఇంకా రేపు పొద్దున చూసుకోండి, ట్రోలింగ్ మామూలుగా ఉండదు మీకు. పట్టుకోండి, రండి ప్లీజ్. అ ఫ్యూ వర్డ్స్. యా, నా లైఫ్లో ఆంటీ అనే వర్డ్ తీసేస్తారు. ఇప్పుడు అమ్మాయి పేరు కదా మీరు? అవును, అక్కనయ్యాను. అక్క నుంచి డైరెక్ట్ ప్రమోషన్ ఇస్తారు అమ్మకి. అమ్మకి డైరెక్ట్ ప్రమోషన్. ఆంటీ అనే క్యారెక్టరే లేదు. హాయ్, ఎలా ఉన్నారు? సరిగ్గా వినిపించట్లేదు ముసలోళ్ళలాగా. అది కదా ఎనర్జీ అంటే. అందరికీ నమస్కారం అండి. ఈ సినిమాలో మదర్ క్యారెక్టర్ అనుకోగానే మా హీరో నాకు హేమ్ గారు అయితే కొంచెం కంఫర్ట్గా ఉంటుంది అని చెప్పి నాకు 30 days కంటే అంటే 30 రోజులు ప్రేమ కథ కంటే ముందు మా సాగరే నాకు అమ్మ క్యారెక్టర్ ఆఫర్ ఇచ్చారు. థ్యాంక్ యూ సాగర్. సెంటిమెంట్గా కూడా బాగా పనిచేస్తారు మీరు. జోవెల్గా ఉంటుంది. మదరు అండ్ సన్ ఇద్దరు కలిపి ఆటలాడడం ఇవన్నీ ఉంటాయి. నాకు మీరైతే కరెక్ట్గా సరిపోతారు అమ్మగా అని చెప్పి నన్ను ఒప్పించి చేపించింది సాగర్. థ్యాంక్ యూ సో మచ్ సాగర్. దిల్ రాజు గారు, థ్యాంక్ యూ. మీ ఇద్దరు సీన్స్ బాగున్నాయి, ఇంకేదైనా యాడ్ చేస్తే బాగుంటుందని చెప్పి ఇంకొక 2 scenes యాడ్ చేపించారంట. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే మా టీం అందరికీ ఆల్ ది బెస్ట్. ఆల్రెడీ మా హీరోయిన్ చూశారు కదా, ఫుల్ గ్లామర్ అండ్ ఎనర్జెటిక్ హీరోయిన్. సో తనని కూడా బ్లెస్ చేయండి. మన తెలుగు అమ్మాయిలాగా, మన నెక్స్ట్ డోర్ అమ్మాయిలాగా ఉంటుంది. అలాగే సాగర్, మీకు ఆల్రెడీ మీ అన్న, మీ ఇంట్లో అబ్బాయి, ఇంకా చాలా క్రష్లు గిష్లు అన్నీ చాలా ఉండుంటాయి తన మీద. సో ఆ అబ్బాయి ఇప్పుడు మీ ముందుకి సినిమా ద్వారా వస్తున్నాడు. తన్ని బ్లెస్ చేసి మా షాదీ ముబారక్ సినిమాని సూపర్ డూపర్ హిట్ చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ గారు సాంగ్స్ అన్నీ చాలా బాగా చేశారండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఈ అవకాశాన్ని ఇచ్చిన శ్యామలా గారికి ఆగండి, మీరు ఇద్దరు ఇక్కడే ఉండండి. అసలు మొత్తం మన కాస్ట్ అండ్ క్రూ అందరినీ స్టేజ్ మీదకి ఇన్వైట్ చేసేద్దాము. ఓకే, సో ఐ రిక్వెస్ట్ ముందుగా కో ప్రొడ్యూసర్స్ రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. సాయి గారు, వినోద్ కుమార్ గారు, శ్రీనివాస్ గారు, అలాగే మ్యూజిక్ డైరెక్టర్ సునీల్ కశ్యప్ గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. హేమంత్ గారు, ప్లీజ్ వెల్కమ్. భద్రం గారు, మైక్ ఇవ్వని ఈసారి, రండి రండి. అండ్ నో యోర్ ట్రీ నుంచి తుషార్ గారు, సో ప్లీజ్ జాయిన్ విత్ అస్. లైన్ ప్రొడ్యూసర్ బండి రత్నకుమార్ గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అడిషనల్ సినిమాటోగ్రాఫర్ జవహర్ రెడ్డి గారిని కూడా వేదిక మీద మాతో జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్లీజ్ వెల్కమ్. డైరెక్టర్ పద్మశ్రీ గారు, ఫస్ట్ మూవీ March 5th థియేటర్స్లో రిలీజ్ అవబోతోంది. డైరెక్టర్గా పరిచయం అవబోతున్నారు. ఇప్పటివరకు రైటర్గా తెలుసు మా అందరికీ. ఆల్ ద బెస్ట్. సో అందరూ వేదిక మీదే ఉన్నారు. సో ఇక లేట్ చేయకుండా మన సాగర్ గారిని ఇన్వైట్ చేసేద్దాము. సాగర్ గారు, ప్లీజ్ వెల్కమ్.
షాదీ ముబారక్లో సునిపెంట మాధవ్గా మనందరికీ కనిపించబోతున్నారు, ఎంటర్టైన్ చేయబోతున్నారు. వెల్కమ్ అండ్ ఆల్ ద బెస్ట్. And I request Dil Raju Garu to please join us onto the stage. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ ద్వారా షాదీ ముబారక్ సినిమాని మార్చ్ 5వ తారీఖున మన ముందుకు తీసుకొస్తున్నారు. దిల్ రాజు గారు, యూ వాంట్ టు ఇన్వైట్? మేము ఇన్వైట్ చేద్దాం అనుకున్నాను సార్. ఓకే రాజేష్ ప్లీజ్ గెట్ సమ్. ఓకే రాజు గారికి చిన్న ఫెలిసిటేషన్. వన్ సెకండ్ రాజేష్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా అంటే మ్యాటర్ తర్వాత మొదలు పెడతాను. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన దిల్రాజు గారికి మీ తరపు నుంచి చిన్న ఫెలిసిటేషన్. లిరిక్ రైటర్ బాలాజీ గారు ప్లీజ్ జాయిన్ అస్ అండి. Dil Raju Garu, it's not a name and it's a brand, as we all know. Successful సినిమాలకి కేర్ ఆఫ్ అడ్రస్. సరికొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేయడంలో ముందుండేటువంటి దిల్ రాజు గారు ఆయనే ముందుండి ఈ సినిమాని ముందుకు నడిపించారు. మార్చ్ 5th షాదీ ముబారక్ ఇన్ థియేటర్స్. అవును, తెలంగాణ బ్రాండ్ దిల్ రాజు గారు, కరెక్టే. ఒక గ్రూప్ ఫోటో టు ద మీడియా సో ప్లీజ్. షాదీ ముబారక్ టీమ్ గ్రూప్ ఫోటో ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం ప్లీజ్ టు ద మీడియా. సో ముందుగా కో ప్రొడ్యూసర్ శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడతారు. శ్రీనివాస్ రెడ్డి గారు. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఈవెంట్కి వచ్చిన పెద్దలకి, రాజుగారికి, ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరికీ సో వెరీ థ్యాంక్ యూ. సాగర్ నా చైల్డ్హుడ్ ఫ్రెండ్. సో నాకు ఈ సందర్భంలో రాజు గారు ట్రైలర్ ఈవెంట్ అప్పుడు ఒక మాట అన్నారు. సో ఈ మూవీ మనీ కోసం కాదు, తన జడ్జిమెంట్కి
ఒక టెస్టింగ్ లాంటిదని అన్నాడు. సో సిమిలర్ వే ఈ మూవీ మెయిన్ చేసింది కూడా మనీ అనే మ్యాటర్ పక్కన పెట్టి సాగర్ని టీవీ స్టార్ నుంచి మూవీ స్టార్గా చూడాలనే ఉద్దేశంతో చేశాము. సో తప్పకుండా సక్సెస్ అవుతాడని ఆ కాన్ఫిడెన్స్తో చెప్తున్నాను. మాది మూవీ బ్యాక్గ్రౌండ్ కాదు. సో నేను వినోద్ సాయి సో మూవీ బ్యాక్గ్రౌండ్ కాదు. కానీ ఇక్కడ నేను డైరెక్టర్ గారిని స్క్రిప్ట్ చెప్పినప్పుడు సో నేను యాక్చువల్గా ఆ టైంలో నేను వేరే కంట్రీ నుంచి వచ్చాను. సో జాబ్ అక్కడ ఉండే. సో వచ్చిన తర్వాత డైరెక్టర్ గారు స్క్రిప్ట్ చెప్పాడు. ఆ టైంలో ఈవెన్ దో నాకు మూవీ బ్యాక్గ్రౌండ్ ఏం లేకున్నా అతను చెప్పిన స్క్రిప్ట్కి కంపల్సరీ చేయాల్సిందే అని ఫిక్స్ అయిపోయాం. సో అది మా సాగర్ నిలబెట్టడానికి చేసిన ప్రయత్నం ఇది. సో 100% ఎఫెక్ట్ పెట్టి చేసాము. సో డెఫినెట్గా సక్సెస్ అవుద్ది అనుకుంటున్నాము. సో ఇందులో రాజు గారు నేను అంతకుముందు కూడా చెప్పాను. సో రాజు గారి సపోర్ట్ లేకుంటే ఈ మూవీ ఇలా రాకపోయేది. చాలా బాగా కరెక్షన్స్ చెప్పాడు. దానివల్ల మూవీ క్వాలిటీ ఇంకా బాగా వచ్చింది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. దట్స్ ఇట్. థ్యాంక్ యూ. పద్మశ్రీ గారు. ముందుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాని మీ ముందుకు తీసుకొస్తున్న దిల్ రాజు సార్కి థ్యాంక్ యూ. మా కో ప్రొడ్యూసర్స్ అందరికీ, మిస్టర్ మాధవ్ సున్నిపెంట, సాగర్ సున్నిపెంట అండ్ తుపాకుల దృశ్య ఇద్దరికి నేను అనుకున్నట్టుగా నేను స్క్రిప్ట్ రాసుకున్నప్పుడు ఎలా ఉండాలి పర్ఫార్మెన్స్లు అని అనుకున్నాను. ఆల్మోస్ట్ నేను రీచ్ అయ్యాను. వాళ్ళ నెక్స్ట్ దిల్ రాజు గారి కంపెనీకి వచ్చినాక నా వెంటే ఉండి నాకు హెల్ప్ చేసిన బండి రత్నం గారికి, ఎడిటర్ మధు గారికి, మీరు ట్రైలర్స్ టీజర్స్ అందరు చూశారు అవి ఎంత బాగున్నాయో. వాటిని కట్ చేసిన ఎడిటర్ సుధన్ గారికి అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సాగర్ గారు. మాధవ్ గారు ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. అంటే ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో తెలియట్లేదు జర్నీ. ఎందుకంటే ఆఫ్టర్ సిద్ధార్థ అక్కడ నుంచి స్టార్ట్ చేస్తాను. ఆఫ్టర్ సిద్ధార్థ తర్వాత చాలామంది దగ్గరికి నేను వెళ్ళకపోవడానికి కారణం ఒకే ఒక డైలాగ్, ఇంకెప్పుడు, వాట్ నెక్స్ట్. దానికి నా దగ్గరే ఆన్సర్ ఉండేది కాదు ఆ టైంలో. ఏం చేద్దాం, వాట్ నెక్స్ట్ అంటే నేను స్మాల్ స్క్రీన్ మీద చేసిన ఆర్కే మున్నా క్యాటరే ఆల్మోస్ట్ సిద్ధార్థలో చేశాను. ఇది వర్కౌట్ అవుతుందో కాదో. మళ్ళీ నెక్స్ట్ ఏం చేద్దాం అనుకునేసరికి శ్రీనివాస్ రెడ్డి గారు, పద్మశ్రీ గారు చెప్పిన స్క్రిప్ట్ నచ్చి, ఫ్రెండ్స్ అంటే ఈ జర్నీలో నాకు 100% నా వెంటే ఉంది నా ఫ్రెండ్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే నాకు ఫ్యామిలీ ఎంత సపోర్ట్ ఉందో సేమ్ సపోర్ట్, దట్ సపోర్ట్ కేమ్ ఫ్రమ్ ఫ్రెండ్స్. సో అలా సీను, వినోద్, సాయి అందరం కలిసి మూవీ స్టార్ట్ చేసాం. మూవీ స్టార్ట్ చేయడం ఈజీ అనిపించింది. బట్ మాకు అసలు మూవీలో నాకు యాక్టింగ్ మాత్రమే తెలుసు. ఆ ముగ్గురికి ఇంకేం తెలియదు. జస్ట్ నా కోసం వచ్చారంతే. సో నాకు ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీ ఉన్న ఫీలింగ్ ఉండేది, ఏం చేద్దామని. అంటే లోపల ఏదో ఒక చిన్న టెన్షన్ ఉండేది, దీన్ని ఎలా తీసుకురావాలని. ఆ టైంలో ఏం జరిగిందో ఏమో, రాజుగారు వచ్చారు. రాజన్న మాటల్లో చెప్పలేను, ఇది మాటల్లో చెప్పడానికి కూడా తెలియదు. షాదీ ముబారక్ అనే సినిమాతో మీరు చేసిన సినిమాల్లో మాదొక సినిమా, మాకు మాత్రం ఇదే లైఫ్
అందరూ మళ్ళీ ఊపిరి పీల్చుకొని జస్ట్ వీ హావ్ స్టార్టెడ్ అని అందరం గర్వంగా ఏం చేస్తున్నాం అంటే షాదీ ముబారక్ దిల్ రాజు గారి మూవీ అని గర్వంగా చెప్పుకునేలా ఒక లోపల నుంచి ఒక గర్వం వచ్చేసింది. వై బికాస్ ఎలా ఉంటుందో జర్నీ అంటే సీరియల్స్ వదిలేసినప్పుడు నేను చాలా ఏంటి ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకుంటున్నాను, ఏంటి రైటా రాంగా తెలియదు, బట్ ఒక మొండిగా ఒక డెసిషన్ తీసుకున్నాను. కానీ ఇప్పుడు నేను తీసుకున్న డెసిషన్ కరెక్టే అని రాజన్న ద్వారా నేను నమ్ముతున్నాను. షాదీ ముబారక్ హీరో ప్రొడ్యూస్ అవన్నీ పక్కన పెడితే ఈ సినిమా రాజన్నది, ఎందుకంటే ఆయన లేకపోతే ఈ మూవీ లేదు. సో రాజన్న శిరీష్ అన్న నన్ను వెంట ఉండి అంటే ముందుకు తీసుకొచ్చి పెట్టారు, సరే ఇండస్ట్రీకి రా అన్నట్టు. థ్యాంక్ యూ రాజన్న. అండ్ పద్మశ్రీ గారు మా డైరెక్టర్, స్క్రిప్ట్ ఈజ్ ఎ రైటర్ యాక్చువల్లీ. ఆయన ఫస్ట్ అటెంప్ట్ చెప్పినప్పుడే నేను సరే ఇది పర్ఫెక్ట్, నాకు నా చేంజ్ ఓవర్ ఇన్ని రోజులు చేసిన క్యారెక్టర్స్కి దీనికి టోటల్ కాంట్రాస్ట్ అని ఫిక్స్ అయిపోయి ఓకే చేసాం. ఆ తర్వాత నా ఫ్రెండ్స్ ఓకే చేశారు. వాళ్ళు మార్నింగ్ అంతా ఆఫీస్లో ల్యాప్టాప్ పెట్టుకుని కూర్చుంటారు, ఈవినింగ్ వచ్చేసి షూటింగ్ లొకేషన్లో వాళ్ళకి తెలియదు. సో బట్ దట్ అంటే వాళ్ళు ఏదో ట్రై చేసేవారు తెలుసుకోవాలని. వినోద్, నీ క్యూరియాసిటీ అమేజింగ్. అండ్ మా శ్రీకాంత్ నవరోజ్ కెమెరామెన్, ఆయన కెమెరామెన్ కంటే ఎక్కువగా దీనికి వర్క్ చేశారు. బికాస్ మాకు సజెషన్స్ ఇస్తూ ఆయన పార్టిసిపేట్ చేసింది చాలా 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 ఎక్కువ. అండ్ సునీల్ గారు, మ్యూజిక్ డైరెక్టర్ సునీల్ గారు, ఈ ట్రావెల్ ఏంటంటే ఆయనతో సాంగ్స్ అనుకున్నప్పుడు దగ్గరుండే వాళ్ళం, మేము ప్రతి తెలుసుకోవడానికే ట్రై చేస్తాం తప్ప మాకు ఇలా కావాలి, ఇలా ఉంటుంది, ఇలా ఉంటే బాగుంటుందేమో. ఆయన మాకు 100% సపోర్ట్ చేశారు. అండ్ రైటర్ బాలాజీ గారు అండ్ మా కో ఆర్టిస్ట్ హేమ గారు. ఫస్ట్ టైం నేను మదర్ క్యాట్ అడిగినప్పుడు నేను ఇంతవరకు చేయలేదు, మీరు మదర్ క్యాట్ ఇస్తున్నారంటే నాకెందుకో అంటే మా ఇద్దరి మధ్యలో ఉండే సీన్స్కి నాకు మదర్గా యాప్ట్ ఉంటుంది, తను ఒప్పించాల్సి వచ్చింది. అండ్ నెక్స్ట్ భద్రం, రాహుల్ రామకృష్ణ, హేమంత్. భద్రంతో జర్నీ అంటే నేను రోజు షూటింగ్ చేసినట్టు ఉండేది కాదు, ఏదో నార్మల్గా జరుగుతున్నట్టు అనిపించేది. థ్యాంక్ యూ భద్రం అండ్ హేమంత్, రాహుల్ రామకృష్ణ. నెక్స్ట్ దృశ్య, హీరోయిన్ కోసం ఆల్మోస్ట్ 8 months వెయిట్ చేసాం. ఈ అమ్మాయి రావడం ఫ్యామిలీని తీసుకొని వచ్చేసింది, వాళ్ళ బ్రదర్ని, వాళ్ళ మదర్ని, వాళ్ళ ఫాదర్ని. మాకు ఎలా అంటే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఒక ఫ్యామిలీ ప్యాకేజ్ లాగా ఇంట్లో ఉండేవాళ్ళు. ఆ అమ్మాయి తెలుగు రాదు కాబట్టి 1.5 month వర్క్షాప్ స్టార్ట్ చేసి ఆమెకు తెలుగు అంటే దీంట్లో అమ్మాయికి తెలుగు లాంగ్వేజ్ ఎక్కువ గ్రిప్ ఉండాలి, సో ప్రాక్టీస్ చేయించి చాలా కష్టపడింది. బట్ ఈ అమ్మాయి క్యారెక్టర్, సత్యభామ క్యారెక్టర్ ఈ అమ్మాయికి 100% యాప్ట్ లాగా కుదిరింది. అండ్ ఇంకెవరినైనా ఇంకా ఈ జర్నీలో నాకు చాలామంది సపోర్ట్ చేశారు, అందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నాను. నా ఫ్రెండ్స్ ఎక్కడెక్కడి నుంచి వచ్చారు, వాసు, వర, రాజేష్. ఇది అంటే ఏం చేయగలం మీ సినిమాకి మేము అని నా వెంట ఉండి అంటే నన్ను అంటే నాకు ఒక బ్యాక్ సపోర్ట్ ఇస్తూ వీఆర్ దేర్ అని నన్ను ఎంకరేజ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అంటే చెప్తున్నాం కదా, ఇది ఎప్పుడు ఆ సపోర్టే అంటే మీన్స్ సాయంత్రం అయ్యేసరికి ఏం కాదు నీ గురించి మీకు తెలియదు కానీ అని ఒక 100% సపోర్ట్ చేసేవారు. సో అందరూ తమ్ముళ్ళు చాలామంది వచ్చారు దూరం నుంచి. అండ్ నేను విన్న ఈ మధ్య కాలంలో మణిమాల గారు ప్రిన్సిపల్, అమ్మ మీ గురించి చెప్పాలి నేను అంటే నేను రీసెంట్గా. అండ్ జనసేన శ్రీనివాస్ గారు, ఐఎమ్ సారీ నేను మిమ్మల్ని పిలవలేదు బికాజ్ ఆఫ్ మీ ఇంట్లో ఒక విషాదం జరిగిందని, అయినా సరే అంత దూరం నుంచి వచ్చారు. అంటే ఇవన్నీ ఈ ఎమోషన్ ఏంటంటే అంటే నేను ఈ మూవీ ద్వారా మీకు ఇచ్చేది ఒక మూవీయే. 100% ఈ మూవీ చూసి అంటే నేను మూవీ ఇస్తున్నాను అంతే, మీకు అంతకుమించి నేను ఏమి ఇవ్వలేను. ఇప్పటి వరకు ఆర్కే నాయుడు, మున్నా ఏ క్యారెక్టర్ చేసినా ఇచ్చింది జస్ట్
నా పర్ఫార్మెన్స్ తప్పితే ఏం లేదు. బట్ మీరు మాత్రం దాన్ని 12 సంవత్సరాల నుంచి మోస్తూనే ఉన్నారు. సో దీనికి సింపుల్గా దీనికి థ్యాంక్స్ అనే వర్డ్ తప్ప నాకు ఏది లేదు. లవ్ యూ ఆల్. ఇంకెవరినైనా మర్చిపోతే క్షమించండి. అండ్ లాస్ట్ మై వైఫ్ రీసెంట్గా నా పెయిన్ అవన్నీ చూసింది. బట్ షీ నో అంటే ఈ ట్రావెల్ దానికి అర్థమైంది అనుకుంటా. అండ్ షీ ఎంకరేజ్ మీ లాట్ ఇన్ అంటే 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 బీ స్ట్రాంగ్, చాలా ఉంది ఇంకా నువ్వు చూసి నీ లైఫ్ నా లైఫ్ జర్నీని మళ్ళీ ఒకసారి గుర్తు చేసి అంటే ఎలా ఉంటుందంటే ఒక ప్రొడక్షన్ చేసిన తర్వాత భయం కాదు, రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఆ రెస్పాన్సిబిలిటీ కోసం చాలా ట్రై చేసాం. సో థ్యాంక్ యూ సోను. అండ్ ఇక్కడ శాలిని అంటే శ్రీను గురించి అంటే ఈజ్ మై చైల్డ్హుడ్ ఫ్రెండ్. అది చెప్పాలంటే ఒక బుక్ రాయవచ్చు. నేను స్కూల్ నుంచి కాలేజీ నుంచి ఇప్పటివరకు చెప్పొద్దని చెప్తున్నావా లేకపోతే? సో వాడి గురించి అంటే ఇంత సింపుల్గా అంటే మీన్స్ ఒక రోజులో అయిపోయేది కాదు జర్నీ. సో థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ ఆల్. కొంచెం ఎక్కువ మాట్లాడాను, క్షమించండి. దిల్రాజు సార్. అందరికి నమస్కారం. సినిమా కష్టాలని వినుంటారు కదా, సినిమా కష్టాలన్నీ వీళ్ళవే. దాదాపు ఈ సినిమా గురించి 2 years వాళ్ళు సినిమా రెడీ చేసుకోవడము, సాగర్ నా దగ్గరకు వచ్చి ట్రైలర్ చూపించినప్పుడు ఇంట్రెస్ట్ ఉందని చెప్పాను. అక్కడి నుంచి వాళ్ళకి ఇంకా ఎక్కువ కష్టాలు స్టార్ట్ అయ్యాయి. సినిమా చూసినప్పుడు నాకు అనిపించినవి నేను ఎక్స్ప్రెస్ చేశాను. శ్రీనివాస్ రెడ్డి అలా ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్, పద్మశ్రీ, సాగర్కి కాన్సెప్ట్ బాగుంది, ఎంటర్టైన్మెంట్ బాగుంది, బట్ ఎక్కడో కొన్ని మిస్ అవుతున్నాయని లాస్ట్ ప్రెస్ మీట్లో నేను చెప్పింది అదే. సో అక్కడి నుంచి వాళ్ళు ఏం కావాలి ఈ సినిమాకి మీరు చెప్పండి, మీ టీంని ఇవ్వండి అంటే అప్పుడు మా టీంని ప్రొవైడ్ చేసి ఆ సినిమాకి కావాల్సినవన్నీ రెడీ చేయండి అని చెప్పాను. సో నేను ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తూ వాళ్ళు చేసినవన్నీ చూస్తూ సినిమా రెడీ అయింది. కరెక్ట్ అప్పుడే కోవిడ్ స్టార్ట్ అయింది. అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళని కోవిడ్ అంతే 1 year, లాస్ట్ ఇయర్ మార్చి నుంచి ఈ మార్చిలో వచ్చి పడ్డారు. సో ఫైనలీ ఒక సినిమాకి కావాల్సినవి అన్నీ ఫుల్ ప్లేట్స్గా రెడీ చేసి మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ కంప్లీట్ అయిన తర్వాత వీళ్ళు మా బ్యానర్ మీద ఇది వర్కౌట్ కాదు, మీ బ్యానర్ ఇవ్వాల్సిందే. సాధారణంగా నేను అలా ఇవ్వను. నేను స్క్రిప్ట్ దగ్గర నుంచి నేను ఒక సినిమా అనుకుంటే ఆ సినిమాకి మట్టుకే మా మిస్సెస్ పేరు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, నా పేరు మా శిరీష్ పేరు ఉండేది. ఫస్ట్ టైం ఒక మంచి సినిమా చేశారు. ఈ సినిమాకు నేను మధ్యలో జాయిన్ అయినా కంప్లీట్ చేసి ఈ సినిమాని ప్రాపర్గా రిలీజ్ చేయించాలని ఆ రోజు అనుకునే మా బ్యానర్ ద్వారా ఫుల్ ప్లేట్స్గా వీళ్ళకు ఇవ్వడం జరిగింది. సో ఈజ్ ఎ లక్కీ ఫెలోస్. ఇప్పటి వరకు వీళ్ళు లక్కీ ఫెలోస్. March 5th మేము అనుకుంటున్నట్టు ఆడియన్స్ ఈ సినిమాని చూసి సక్సెస్ చేస్తే నేను కూడా లక్కీ ఫెలోని. ఎందుకనంటే ఒక సినిమా నా జడ్జిమెంట్ మీద రన్ అవుతుంది. ఇలాంటి చిన్న సినిమాలన్నీ సాధారణంగా నా జడ్జిమెంట్ మీద అందరూ నమ్మి ముందుకు వస్తారు. ఒక శాటిలైట్ కానీ ఓటీటీ వాళ్ళు కానీ ఈ సినిమా చూపించగానే కొనేసుకున్నారు. అక్కడ ఫస్ట్ నా జడ్జిమెంట్ సక్సెస్ వాళ్ళకి అదే చెప్పింది. మధ్యలో ఫైనాన్షియల్గా కూడా నేనే బ్యాలెన్స్ సినిమా అంతా నేనే సపోర్ట్ చేసి ఇన్వెస్ట్ చేసి కంప్లీట్ చేయించాను. అంటే వాళ్ళు పెట్టుకుంటారు కానీ అప్పటికే చాలా కష్టపడి వాళ్ళ కష్టాలను వింటే నాకే అనిపించింది. అంటే ఒక చిన్న సినిమా బయట ఉండి తీయాలంటే ఇన్ని కష్టాలు ఉంటాయని. మేబీ నా బిగినింగ్ డేస్లో ఆ కష్టాలన్నీ నేను పడ్డవాన్నే కాబట్టి ఇమీడియట్లీ కనెక్ట్ అయి ఉంటాను. సో అలా ఈ సినిమా రెడీ అయిన తర్వాత శాటిలైట్కి కానీ ఓటీటీ వాళ్ళు చూసేసి కొనేసుకున్నారు. సో March 5th ప్రేక్షకులకి డెఫినెట్గా మీరు మీ డబ్బులు పెట్టి థియేటర్కి వచ్చి సినిమా చూస్తే బయటికి వెళ్ళేటప్పుడు నవ్వుతూ వెళ్తారు. ఆ గ్యారంటీ నేను ఇవ్వగలుగుతాను. ఈజ్ అ వెరీ గుడ్ ఎంటర్టైనర్.
మంచి పద్మశ్రీ గారు మీరు టీజర్లో చూసిన ట్రైలర్లో చూసిన ఏదైతే ఎంటర్టైన్మెంట్ ఉందో ఓల్ ఫిలిం ఇంట్రెస్ట్గా మంచి ఎంటర్టైన్మెంట్తో సాగుతుంది. సాగర్ అందరూ మాట్లాడేశారు, చక్రవాకము, మొగలి రేకులు, ఈజ్ మామూలుగా అయితే సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్. ఇప్పుడు సినిమాకి యంగ్ హీరో కానీ ఈజ్ ఎ సీనియర్ మోస్ట్. ఆల్రెడీ టీవీలో మంచి ఫేమస్ అయిన సాగర్ ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో నేను అప్పుడప్పుడు చెక్ చేస్తుంటాను యూట్యూబ్లో కామెంట్స్ ఏమున్నాయని. జర్నీలో ఎక్కడికన్నా వెళ్తుంటే చాలా బాగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది నీకు, గుడ్. అండ్ న్యూ గర్ల్ ఎంత బాగా చేసిందంటే అది డైరెక్టర్ క్రెడిట్ ఇవ్వాలో అమ్మాయికి ఇవ్వాలో తెలియదు కానీ అంటే ఈజీ, చాలా ఈజీగా యాక్ట్ చేస్తూ హోల్ సినిమా అంతా నవ్వించేది ఆ అమ్మాయి. మనోడు మట్టుకు చాలా సీరియస్గా ఉంటాడు, అమ్మాయి నవ్విస్తూ ఉంటుంది. సో త్రోట్ మీరు ఇప్పుడు టీజర్లో చూశారు కదా, అమెరికా నుంచి వచ్చిందంటే ఒక బక్రా వచ్చాడని, అట్లా త్రోట్ సినిమా అంతా అమ్మాయి నవ్విస్తూనే ఉంటుంది. అలాగే మధ్యలో మధ్యలో కమేడియన్స్ వస్తారు, భద్రం కానీ, రేడియో మిర్చి, హేమంత్ కానీ, మర్చిపోయా హేమంత్ కానీ మధ్యలో మధ్యలో వస్తూ మంచి ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు. చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి, వాళ్ళందరినీ పద్మశ్రీ బాగా డిజైన్ చేసుకొని త్రోట్గా హోల్ ఫిలిం ఆల్మోస్ట్ 70% సినిమా అంతా నవ్వుతూనే ఉంటాము. సో కంగ్రాట్స్ ఆల్ టీమ్. ఇంకా కొన్ని అవర్స్ మీరు లక్కీ ఫెలోసా నేను లక్కీ ఫెలోనా డిసైడ్ అయ్యేది. సో విల్ హోప్ ఆల్ ది బెస్ట్ హోల్ టీమ్. థ్యాంక్ యూ. March 5th in theatres, Shadi Mubarak. Please go and watch only in theatres. Andi. Thank you so much to one and all on stage. Thank you. Thanks to all the sponsors, Big C, KLM, Green Metro, Suchir India, Priya Gold, TV9, NTV. Thank you one and all. Good night. క్షణమే